అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈరోజు మంచిర్యాల డిస్టిక్లో ఉన్న భరోసా సెంటర్ని సర్ప్రైజ్గా విజిట్ చేయడం జరిగింది. ఐ అలాంగ్ విత్ డీసీపీ గారు అండ్ ఏసీపీ గారు అండ్ ఇక్కడ ఉన్న ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐస్ అందరూ ఇక్కడ రావడం జరిగింది. భరోసా సెంటర్లో ఈ 1 yearలో వాళ్ళ యొక్క యాక్టివిటీస్ అంతా ఎట్లా ఉన్నాయి, ఎంతవరకు విక్టిమ్స్కి సపోర్ట్ చేస్తున్నారు, ఆ కేసెస్ ఎంతవరకు కోర్టులో దాన్ని ప్రాసెస్ చేస్తున్నారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు, తర్వాత లీగల్ ఎయిడ్ కానీ వాళ్ళు అడిగినవి ఇస్తున్నారా లేదా, తర్వాత వాళ్ళకి ఫండ్స్ వస్తున్నాయా లేదా. ఆల్రెడీ మేము 7th లోపల ఫండ్స్ అన్ని రిలీజ్ చేస్తున్నాము, వాళ్ళకి 10th లోపల క్రెడిట్ అయిపోతున్నాయి. సో ఇక్కడ నేనేమంటున్నానంటే ఈ రేప్ కేసెస్ కానీ, పోక్సో కేసెస్ కానీ, ఇంకా ఎనీ రిలేటెడ్ ఉమెన్ కేసెస్ ఇక్కడ వచ్చి వాళ్ళ గ్రీవెన్స్ చెప్పుకొని వాళ్ళది, ఎందుకంటే బయట వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ఇన్హిబిషన్ ఉంటుంది. భరోసా సెంటర్లో అంతా మొత్తం లేడీసే ఉంటారు. మా ఎస్ఐ గారు, హైమ గారు కూడా ఇక్కడ ఉన్నారు. అంతా చెప్పుకోవచ్చు ఈజీగా మీ యొక్క గ్రీవెన్స్ చెప్పుకొని. అది కేసు వాళ్ళకు వస్తే కేసు కూడా అవుతుంది. ఆల్రెడీ కేసులు అయినవి కూడా ఎంతవరకు కోర్టులో నడుస్తున్నాయి, వాటిని స్పీడప్ చేయడం ఏంటి, తర్వాత విక్టిమ్ యొక్క కంపెన్సేషన్ ఇస్తున్నారా లేదా అని కూడా అడిగారు. విక్టిమ్ కంపెన్సేషన్ ఇంకా రాలేదన్నారు, అది కూడా లెటర్ తీసుకున్నాను. నేను ఇప్పుడు ఫార్వర్డ్ చేస్తాను. నేను ఉమెన్ సేఫ్టీ వింగ్కి త్వరలోనే వస్తాయి. సో ఇప్పుడున్న 11 కేసెస్ ఇప్పటికైతే బాగా లాస్ట్ ఇయర్ అన్ని వీళ్ళు సపోర్ట్ చేశారు. కొన్ని కేసెస్ ఇంకా ఛార్జ్షీట్లు వేయాల్సినవన్నీ అవి కూడా వేస్తే ఎవరికైతే ఈ విక్టిమ్స్కి ఫండ్స్ రావాల్సినవి ఉన్నాయో అవి కూడా కలెక్టర్ గారిని మాట్లాడి కొద్దిగా తొందరగా రిలీజ్ చేసేటట్టు మా డీసీపీ గారికి చెప్పడం జరిగింది. వీల్ టుక్ ఇన్ టు దట్. అండ్ సోఫార్ భరోసా సెంటర్ వాళ్ళు బాగా చేస్తున్నారు. ఇంకా ఈ భరోసా సెంటర్ కొద్దిగా ఇంకా బాగా చేసి అందరికీ నోటెడ్ అయ్యేటట్టు చేయమని నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.